మీరు బైక్ కానీ కార్ కానీ కొనాలనుకుంటున్నారా? అయితే ఒక్క క్షణం ఆగండి. తెలంగాణ గవర్నమెంట్ మార్చ్ 1 నుంచి ఒక కొత్త ట్యాక్స్ని అయితే యాడ్ చేయబోతుంది. ఇది మీరు వెహికల్ కానీ కొనేటప్పుడు మీరు లైఫ్ ట్యాక్స్ ఏదైతే పే చేస్తారో ఆ లైఫ్ ట్యాక్స్కి అడిషనల్ ట్యాక్స్ అనమాట ఇది. దీన్ని వీళ్ళు రోడ్ సేఫ్టీ సెస్ అని యాడ్ చేస్తున్నారు. రీసెంట్గా మనం ఒక వీడియోలో డిస్కస్ చేసాం. ఏపీ గవర్నమెంట్ రోడ్ ట్యాక్స్ పైన ఒక 10% సెస్ని అయితే యాడ్ చేసింది. సేమ్ అదే రకంగా వీళ్ళు పర్సంటేజ్ ఇవ్వలేదు కానీ డైరెక్ట్ ఒక ప్రైజ్ని అయితే రివీల్ చేశారు. ఇంకా ఈ ప్రైజెస్ గురించి చూసుకుంటే డిఫరెంట్ వెహికల్స్కి డిఫరెంట్గా ఉన్నాయి. సపోజ్ మీరు కానీ ఒకవేళ బైక్ కానీ కొనాలనుకున్నారనుకోండి 2000 రూపీస్ అయితే పెరుగుతుంది. అదే కార్ కానీ కొనాలనుకోండి 5000 రూపీస్ అయితే పెరుగుతుంది. అదే ప్యాసింజర్ వెహికల్స్ అనుకోండి ఆటో కానీ బస్సు కానీ 4 to 7 సీటర్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో లైక్ టాక్సీస్ ఉంటాయి కదా అవి వీటికి 10,000 అయితే అడిషనల్ ట్యాక్స్ అయితే యాడ్ చేయబోతున్నారు. ఇప్పుడు సపోజ్ మీరు ఒకవేళ బైక్ కానీ కొనాలనుకోండి నార్మల్ లైఫ్ ట్యాక్స్ ఎంత ఉంది 9% to 12% ఎంత ఉంటుంది. దానికి అడిషనల్గా ఈ 2000 రూపీస్ మీరు పే చేయాల్సి వస్తుంది. ఎప్పుడంటే ఇది మీరు కారు కొనేటప్పుడు మీరు ఎక్స్ట్రా పే చేస్తుంటారు కదా దాంట్లోనే మీకు కింద రోడ్ సేఫ్టీ సెస్ అని యాడ్ అయ్యిద్ది అనమాట. ఇది దేనికి వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారంటే ఈ రోడ్స్ని బాగు చేయడం, యాక్సిడెంట్ జరగకుండా చూసుకోవడం ఆ కైండ్ ఆఫ్ లో వీళ్ళైతే ట్యాక్స్ అయితే యాడ్ చేస్తున్నారు. ఎస్టిమేటెడ్ రెవెన్యూ కూడా 270 crores అయితే ఎస్టిమేట్ చేస్తున్నారు. చూడాలి ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారో లేదో తెలియదు కానీ మన మీద మాత్రం బాదురే. ఎలా అనిపించింది ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చితే బైక్ కొనాలనుకునే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.